హాయ్ హలో నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు ఫ్రైడే రోజు కంటిన్యూషన్ చిన్న బిట్ మర్చిపోయాను, అది తీసానమాట. అయితే ఇది ఇంకా సాటర్డే రోజు అదే వాడపల్లి వెంకటేశ్వర స్వామి 7 శనివారాల వ్రతం చేసుకుంటున్నాం కదా, దానికైతే ఈరోజు లాస్ట్ వారం అండి, 7వ వారం అనమాట. 7వ వారం కూడా పూర్తి అయిపోయింది ఈ రోజుతో. అయితే ఇప్పుడు ఎలా చేసుకున్నామో అలాగే ఈ వారం కూడా అభిషేకం అయితే చేసుకున్నాను. ఇంకా మా వారు నేను కూర్చొని ఇంకా ఇక్కడైతే ఇంకా ఇంటి పెట్టాము విగ్రహాలను అనుకుంటున్నారు కదా, అంటే ఈరోజు శని త్రయోదశి కూడా కదా, ఈరోజు అభిషేకం చేద్దాం అందరికీ అని చెప్పేసి పసుపు కుంకుమతో అలాగే ఆవు పాలతో అభిషేకం చేసుకున్నామండి. ఇంకా ఇక్కడైతే అభిషేకం చేసుకొని ఇంకా ఇక్కడ ఈరోజు అయితే అక్షయ పాత్ర కూడా పెట్టుకున్నానండి. అంటే అది ఇంకా అదంతా వీడియో తీయడానికి అయితే అవ్వలేదు, మర్చిపోయాను. హడావుడిగా ఉన్నది కదా, పూజ అయితే ప్రశాంతంగా చేసుకోవాలని ముందైతే అక్షయ పాత్ర అయితే అక్కడ పెట్టేసుకున్నాను. అయితే అందులో పెట్టే అదే వైజాగ్ కనక మహాలక్ష్మమ్మని అయితే అందులో పెడతాను. ఇక్కడ అమ్మవారికి కూడా అభిషేకం చేస్తున్నాను అనమాట. అక్షయ పాత్రలో ఏమేమి వేసుకోవాలంటే ఉప్పు వేసుకోవాలండి. కొత్తగా ఉప్పు తెచ్చుకొని ఆ ఉప్పు అయితే అందులో వేసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ పచ్చకర్పూరం వేసి ఆ తర్వాత రెడ్ క్లాత్ మనకి సిల్క్ది ఉంటుంది కదండి, సిల్క్ మిచ్ రెడ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో అయితే ఏదైనా రాగి కాయిన్ కానీ మన దగ్గర బంగారం ఉన్నట్టయితే బంగారం పెట్టుకోవచ్చు, చిన్న ముక్కుపుడి కాయిన్ అని. అక్షయం అవుతుందని అంటారు ఆ అక్షయ పాత్రలోని, అందుకని అందులో ఆ రెడ్ క్లాత్లో అయితే ఒక గవ్వ, లక్ష్మీ గవ్వలు ఉంటాయి కదండి అవి, గోమతి చక్రం అవన్నీ వేసుకొని ఆ రెడ్ క్లాత్లో అయితే పెట్టుకొని దాని మీదుగా అయితే అది మొత్తం మడత పెట్టేసుకొని అందులో పెట్టుకోవాలి. ఆ ఉప్పు మీద పెట్టుకున్న తర్వాత అయితే ఈ అక్షయ పాత్ర మీద ఇంకా 5 కాగితాలు ఏమన్నా, అంటే మన శాలరీ అదేమన్నా వస్తుంది కదండి, ఇప్పుడు మా ఇంట్లో మా వారి శాలరీ అది ఉంటుంది కదా, అది ఏదన్నా సరే ఒక 5 కాగితాలు అందులో పెట్టుకోవాలి. పెట్టుకొని ఆ తర్వాత అమ్మవారిని ముందుగా అమ్మవారిని పెట్టుకోవాలి. కనక మహాలక్ష్మి అమ్మవారిని అయితే నేను పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఏ లక్ష్మీదేవి ఉంటే అది పెట్టుకోవచ్చు, వెండి కాయిన్ ఉంటే వెండి కాయిన్ పెట్టుకోవచ్చు, ఏది ఉంటే అదే లక్ష్మీ రూపంగా, ఏది లేకపోతే కనుక పసుపు కొమ్మన్నా పెట్టుకోవచ్చండి. ఒకవేళ విగ్రహం అది లేకపోతే పసుపు కొమ్మకి కుంకుమ గంధం బొట్టు పెట్టుకొని ఆ పసుపు కొమ్మ అమ్మవారిగా భావించి అందులో పెట్టుకొని అది పెట్టుకోవచ్చు. నా దగ్గర ఉంది కాబట్టి వైజాగ్ నుంచి తెచ్చుకున్న అమ్మవారిది అదైతే అందులో పెట్టుకున్నాను. దాని మీదుగా మనం తెచ్చుకున్న శాలరీ అది ప్రతి నెల పెట్టుకుంటే అది అక్షయం అవుతుంది అని అంటారు, కాబట్టి అది పెట్టుకుంటే మంచిదండి. నేనైతే పెట్టుకున్నాను. అక్షయ పాత్రకు అక్షయ తృతీయ రోజున పెట్టుకున్నాను. అది మళ్ళీ కొంచెం పాడైందని చెప్పేసి పాడైపోతే మళ్ళీ తీసేవాళ్ళండి. ఒకవేళ కుండ బాగుంటే పెట్టుకోవచ్చు, ఒకవేళ పాడైపోతే కనుక కుండ మార్చుకోవాలి. నా కుండ పాడైపోయింది కాబట్టి నేను మార్చేసాను. అంటే నేను ఒక మిస్టేక్ అయితే చేశాను. అప్పుడు వాటర్తో కలిపేసాను గంధం పసుపును. వాటర్తో కలపకూడదండి, రోజ్ వాటర్తో కలిపితే అది కుండకి బాగా త్వరగా ఆరడానికి అయితే ఉంటుంది కాబట్టి కుండ పాడవకుండా ఉంటుంది. వాటర్తో కలిపేసామంటే ఆ కుండ వాటర్ పీల్చుకుంటుంది కదండి, అప్పుడు పీల్చుకున్నప్పుడు అది ఎక్కువ నానడం అనేది జరుగుతుంది కదా, దానివల్ల బూజు పట్టడం లాంటిది అది జరుగుతుంది అన్నమాట. అలా బూజు పట్టకూడదు, అందుకని నేను ఇంకా అది పాడైపోయిందని పాత కుండ అయితే తీసి ఇదైతే మళ్ళీ కొత్తది తెచ్చుకొని దాని త్రయోదశి కదా ఈరోజు అని చెప్పి ఈరోజు అయితే పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఇంకా 7 శనివారాల వ్రతం, 7 దీపాలు, 7 చిమ్మిళ్ళ లడ్డూలు అవి చేసుకొని పెట్టుకొని ఇక్కడైతే ఇంకా పూర్తి షోడశోపచారాలతో పూజ అయితే ముందు గణపతికి చేసుకొని తర్వాత మళ్ళీ షోడశోపచారాలతో అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామికి అయితే చేసుకున్నాను.
సో చూసారు కదండి, ఇలాగైతే ముందు 7 దీపాలు వెలిగించుకొని పూజ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడైతే పువ్వులు అంటే ఇంకా బయట నుంచి తేలేదు, ఎందుకంటే సాయంత్రం ఆడపిల్ల వెళ్తాం కదా, అక్కడి నుంచి అయితే పువ్వులు ఎక్కువ తెచ్చుకుందామని ఇంకా ఇప్పుడు ఉన్న పువ్వులతోనే ఇక్కడ పూస్తాయి కదా బయట, అవే అయితేనే పెట్టేశాను. స్వామివారికి అయితే మాత్రం ఈరోజు తులసిమాల వేసాను. తులసిమాల వేసి పెట్టుకున్నాను, కానీ అది వెయిట్ ఎక్కువైపోయి ఉండట్లేదు మరి, అందుకే చిన్నదే వేసాను. ఇంకొక చాలా పెద్దది ఉంది, ఆ ముక్క అయితే వేసి ఇంకా అలాగే స్వామివారిని పెట్టేశాను. ఇక్కడైతే నేను చదువుతాను, ఆయన అయితే అష్టోత్తరం నేను చదువుతూ ఉంటే ఆయన పుష్పాలతో పూజ చేస్తూ ఉంటారనమాట. అదంగ పూజ మొత్తం అన్నీ ఆ బుక్లో ఉన్నట్టయితే చేసుకుంటామండి. అదంగ పూజ, పుష్పం అన్నీ మొత్తం షోడశోపచార పూజ అంతా కూడా ఉంటుంది అందులోని, అదంతా కూడా చదువుకొని అయితే చేసుకుంటాం అన్నమాట. ఇంక ఈరోజు త్రయోదశి కదా, ఈవినింగ్ అయితే మేము ఆడపిల్ల వెళ్ళొచ్చేటప్పటికైతే లేట్ అయిపోయిందండి. లేట్ అయిపోయిందని ఇంకా సాయంత్రం అయితే మామూలుగా దీపారాధన చేసుకొని లడ్డూలు అయితే దేవుడికి నైవేద్యంగా పెట్టి ఇంక 7 వారాలు అలా పూజ చేసుకుంటాము. అలాగే చేసేసుకున్నాము. అంటే గడప పూజ అది చేస్తాం కదా ఈరోజు త్రయోదశి, అదైతే నాకు ఇంకా అవ్వలేదు, లేట్ అయిపోయింది. అప్పటికే మేము ఇంటికి వచ్చేసరికి 8 అయిపోయిందండి. అందుకే ఇంకా ఆ పూజ అయితే అవ్వలేదు, ఇంకా దీపావళి రోజునే చేసుకుంటాము. దీపావళి రోజునైతే మొత్తం క్లీనింగ్ అన్నీ చేసుకొని ఫస్ట్ మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఆ రోజు అయితే చాలా పని ఉంటుందండి. మొత్తం అన్నీ దేవుడి అన్నీ క్లీన్ చేసుకొని సాయంత్రానికి పూజకి అయితే రెడీ చేసి పెట్టుకుంటాము. అలాగే బయటికి వెళ్తే ఇప్పుడు నాకు ఈరోజు ఆడపిల్ల వెళ్తున్నప్పుడు మట్టివి లక్ష్మీదేవి విగ్రహాలు కూడా కనిపించినవి. అవి అయితే నేను ఎప్పటి నుంచో పెద్ద దానికోసం అయితే చూస్తున్నాను, కానీ చిన్నదైతే కనిపించింది. సరే అయితే అమ్మవారిని ఏదైతే కళగా ఉందో అది ఒకటి ప్యూర్ మట్టితో ఉన్నదండి, ఒకటైతే ఇంకొకటి ఎర్రమట్టి అంటారు కదా అది, కానీ అది దాంతో ఉంది లక్ష్మీ గణపతులు. అదిని ఒకటైతే ప్యూర్ ఇంకా మట్టితో, ఇంకా పెయింట్ కట్ట ఏమీ వేయకుండా యాజ్ అమ్మవారు ఎంతో కళగా ఉన్నారు. ఆ 2 అయితే తెచ్చుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది. అవి అయితే తెచ్చుకొని పెట్టుకున్నాను. త్రయోదశి కదా, ఈరోజు ఏదన్నా కొనుక్కుంటే మంచిది కదా అని అదైతే నాకు 50 రూపీస్ అమ్మవారిది పడింది. ఇద్దరు లక్ష్మీ గణపతులు ఉన్నదైతే 70 రూపీస్ పడింది. అవి కూడా మీకు లాస్ట్లో అయితే చిన్న ఫోటో పెడతాను చూడండి. ఇంక ఇక్కడైతే 7 శనివారాలు గోవిందనామాలతో హారతి అయితే ఇచ్చుకుంటాం మేము. అలా ఇచ్చుకుంటూ స్వామివారికి గోవిందనామాలు చెప్పుకుంటాం అందరం, ఇంట్లో ఉన్న వాళ్ళందరం కూడా, పిల్లలు మేము అందరం కూడా చెప్పుకుంటాము. హారతి ఇచ్చేటప్పుడు చాలామంది, నేను మొన్న పూజ చేయించుకున్నాను కదండి, అప్పుడైతే నాకు ఒక గురువుగారు అదే చెప్పారు, నేను ఫోన్లోనే చూశాను, నందూరి శ్రీనివాస్ గారు. కానీ ముందు హారతి ఇచ్చి స్వామివారికి చూపించిన తర్వాత అప్పుడు ఆ స్వామి మీరు హారతి తీసుకొని అలసిపోయిన మీకు నీరాజనం సమర్పయామి అని చెప్పి, సమర్పయామి అనంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అని అంటాం కదండి. అంటే అలసిన స్వామికి నీరాజనం తీసుకొని అలసిన స్వామికి నీళ్ళు అందించినట్టండి. ఆ తర్వాత స్వామివారికి ఇచ్చిన తర్వాత మనం హారతి అయితే కళ్ళకు అద్దుకోవాలి. అది నాకు తెలిసిందైతే అదండి. నందూరి శ్రీనివాస్ గారు ఛానల్లో మీరు చూడండి, ఆయన మొత్తం షోడశోపచార పూజలు అన్నీ కూడా, ఈ 7 శనివారాల వ్రతం, 16 సోమవారాల వ్రతం, ఎనీ పూజ, దీపావళి అమావాస్య ఏ పూజ అన్నా సరే ఆయన దాంట్లో అయితే ఉంటుంది. ఆయన చెప్పినట్టు చేసుకోండి. మేమైతే ఇంకా చదవలేనప్పుడు, అది కూడా అర్జెంట్ అనుకున్నప్పుడు గట్రా ఏదన్నా
గమ్మునైతే ఆయన అర్జెంట్ అనే కదండి, ముందైతే ఫస్ట్ ఆయనది చూసిన తర్వాతే మేమైతే పూజ అయితే చేసుకుంటాము, అంత క్లారిటీగా ఉంటుంది కాబట్టి. ఆయన షోడశోపచార పూజలు కానీ అన్నీ కూడా వివరంగా ఉంటాయి. ప్రతీది కూడా ఆయన ఛానల్ చూడండి. నిజంగా ఏదేమీ నేను కావాలని ఆయన గురించి చెప్పట్లేదు. ఆయన్ని చూసి విన్న తర్వాతే నన్ను చాలా మార్చుకున్నాను. అలాగే సంజయ్ రూపేష్ ఛానల్ వీళ్ళిద్దరిని చూసే నన్ను నేను చాలా మార్చుకున్నాను. ఆ పూజలు కానీ అవన్నీ కూడా వాళ్ళ వల్లే నేను చేయగలుగుతున్నాను. వాళ్ళని చూసి నేను నేర్చుకున్నాను. అంతేగాని నాకైతే రాలేదు, ఎవరు నేర్పించలేదు అని అయితే కాదు. నేను ఫోన్లో చూసి నేర్చుకొని, వాళ్ళని చూసి మంచి నేర్చుకున్న వాళ్ళు మంచే కదండి నేర్చుకున్నది, ఆ మంచిని నేర్చుకున్నాను నేను. ఇంకైతే ఇక్కడ వాడపిల్ల అయితే వచ్చేసాము. వాడపిల్ల వచ్చేసాక ఇక్కడైతే చాలా బాగా డెకరేషన్ చేశారు. లాస్ట్ వీక్ ఒకలాగా ఉంది, ఇప్పుడు ఒకలాగా ఉంది. చాలా బాగుంది కానీ వీడియో అయితే తీసాను. అంటే మొన్న బ్రహ్మోత్సవాలు జరిగినాయి కదండి, దానికి సంబంధించింది అనమాట ఇదంతానే. పువ్వులు అయితే వాడిపోయినాయి ఇప్పటికే, కానీ అయినా సరే బాగున్నారు కదా అని ఆ వీడియో అయితే తీసాను. చాలామంది అయితే ఇంకా వాడపిల్లి వస్తున్నారు, చాలా బాగుంటుంది కూడా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఇంకా దీపారాధన అయితే చేసుకున్నాము. ఇవండి నేను కొన్నానని చెప్పాను కదా, ఇవేనమాట. ఇంక ఈవినింగ్ పూజ. ఇంకా ధనియాలు ధనత్రయోదశి కదండి, ధనియాలు కొనుక్కొని పెట్టుకుంటే మంచిది. అందుకని నేను ధనియాలు అయితే పెట్టాను. అలాగే లడ్డు ప్రసాదం పెట్టాను. ఇదిగోండి మట్టితో చేసిన అమ్మవారు, చూసారు కదా ఎంత కలగా ఉన్నారో. ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఉంటానండి, బాయ్ అండి. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీమాత్రే నమః. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.